This is a real story of a young man named Sheshu. A few weeks ago, he left his village and came to the city with hope and a dream of starting a new life with his newly married wife. He was promised a good paying job, but when he arrived, he realized he had been cheated. He worked for a very small wage, couldn't afford his basic expenses, and felt completely lost, while his wife waited back home for the day he could bring her to the city. Someone referred him to me, and when he called and explained his situation, it was painful to hear. No one deserves to be misled when they are trying to build a life. As someone working in recruitment and talent hiring, I reached out to my network, shared his profile, and with God's mercy and the support of good people, we were able to help him secure a proper, stable job. What happened next truly touched me. Sheshu called me again, not to ask for anything, but just to say thank you. The emotion in his voice reminded me why I love what I'm doing. Helping someone find the right opportunity isn't about a job, it can change someone's entire life, and people who are connected with him, their extended family, their entire life depends on their career. With his permission, I'm sharing a short part of his audio message. I hope his story inspires you just as it inspired me. చెప్పండి శేషు గారు. అదే సార్ 20 మెంబర్స్‌లో 8 మెంబర్స్ సెలెక్ట్ చేసుకున్నాను సార్. 8 మెంబర్స్‌లో నేను గూడా నన్ను జాయిన్ చేసుకున్నాను సార్. గుడ్. గుడ్. కంగ్రాచ్యులేషన్స్. ఓకే సార్. థాంక్ యూ సార్. ఇన్ఫోసిస్ మంచి కంపెనీ అంట కదా సార్. ఎంఎన్‌సి. వన్ ఆఫ్ ద ఎంఎన్‌సిస్. బిగ్ కంపెనీ. అదే సార్ పెద్ద కంపెనీ అని మీరు మీరు మహమ్మద్ సార్ గ్రేట్ పర్సన్. ఆయనకు నువ్వు తెలిసినావంటే మీ ఇద్దరం హెల్ప్‌ఫుల్‌గా ఉంటాం, సహాయం చేస్తామని అంటేనే సార్ సార్‌ని ఫస్ట్‌గా అనుకున్నాను సార్. నేను నమ్ముకొని వచ్చాను మిమ్మల్ని. హ్మ్. మిమ్మల్ని నమ్ముకొనే కాల్ చేశాను సార్. ఇప్పుడు మీకు నమ్మకంగానే పనిచేస్తాను నేను ఇన్ఫోసిస్‌లో అని అన్నాను సార్. గుడ్. 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 మీ మీ వైఫ్ మా వైఫ్ డిగ్రీ చేసింది సార్. ఇంగా ఇద్దరు ఫస్ట్ చేస్తున్నాండి. డేట్ ఆఫ్ జాయినింగ్ ఏం చెప్పారు? 4థ్ సార్. 4థ్ తారీఖు పీవీసీ సర్టిఫికేట్ అండ్ ఇక్కడిది చెల్లదంట సార్. పీవీసీ సర్టిఫికేట్ నా దగ్గర ఉంది. తెలంగాణ చేపియాలంట. ఇప్పుడు నేను పాన్ కార్డ్ కోసం వచ్చాను సార్. ఓకే. అది అదే సార్. శాలరీ కూడా బాగానే మంచిగానే రాశారు సార్. ఎంత చెప్పారు సాలరీ? గుడ్ శేషు. నాకు ఇంకా కంగ్రాచ్యులేషన్స్. చాలా బాగా సాలరీ ఉంది. మళ్ళా మంచి జాబ్ బాగా చేసుకోండి. మంచిగా చేసుకోండి. ఓకే సార్. బ్యూటిఫుల్. గుడ్. నైస్. గుడ్. కంగ్రాచ్యులేషన్స్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. టేక్ కేర్ శేషు. ఓకే సార్. ఓకే సార్. మీకు టచ్‌లో ఉంటాను సార్. కాల్ చేస్తాను, లిఫ్ట్ చేస్తున్నాను సార్. షూర్. షూర్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. బాయ్. బాయ్ సార్.